హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు అలాంటి తమిళని చూసే ఉంటారు. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి శాంసంగ్ గ్యాలక్సీ M42 5G వర్సెస్ రెడ్మీ నోట్ 10 ప్రో అండ్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్. సో ప్రో మ్యాక్స్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే రెండు ప్రైస్ మనకి సేమ్ టు సేమ్ ఈక్వల్గా ఉంటాయి, కానీ స్పెక్స్ ఏం ఈక్వల్గా ఉంటాయి ఏంటి దాని గురించి మీకు అలాగే డిస్ప్లే మీద వేస్తాను చూడండి. సో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అండ్ శాంసంగ్ గ్యాలక్సీ M42 5G ఈ రెండు మొబైల్స్ మీకు ఏది బాగుంది ఏంటి దాని గురించి మొత్తం వివరంగా మీకు మాట్లాడతాను. దాంతోపాటు మీకు డిస్ప్లే మీద వేసి సో డిస్ప్లే పరంగా ఏది బాగుంది, కెమెరా పరంగా ఏది బాగుంది, బ్యాటరీ పరంగా ఏది బాగుంది, ప్రతిదీ మీకు వివరంగా చూపిస్తాను అనమాట. స్కిప్ చేయకండి, మీరు లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వస్తే కనుక ఫస్ట్ వెయిట్ గురించి మనం మాట్లాడదాం. వెయిట్ గురించి మనం మాట్లాడితే కనుక రెండు ఈక్వల్గా ఉంటే మనకి రెడ్మీ వచ్చేసరికి 192 గ్రామ్స్ ఉంటుంది, శాంసంగ్ వచ్చేసరికి 190 గ్రామ్స్ ఉంటుంది. సో మనకి వెయిట్ పరంగా అయితే కనుక రెండు ఈక్వల్గా ఉంటే మీకు సో క్యారీ చేయడం కానీ ఎక్కడికైనా మీరు పాకెట్లో పెట్టినప్పుడు కానీ మనకి వెయిట్లెస్గా ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇంకా డిజైన్ క్వాలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ మనకి సో శాంసంగ్తో పోల్చుకుంటే కనుక రెడ్మీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. శాంసంగ్ అయితే మనకి ఓన్లీ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది. కానీ రెడ్మీ వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది. సో ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది. కాబట్టి ప్రొడక్షన్ పరంగా అయితే కనుక శాంసంగ్తో పోల్చుకుంటే కనుక రెడ్మీ మొబైల్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. స్క్రాచెస్ అనేది మనకు త్వరగా పడదనమాట, కొంచెం బెటర్గా ఉంటుంది. సో శాంసంగ్ మొబైల్ మీరు కొందాం అనుకుంటే కనుక వాటి ప్రొడక్షన్ అనేది కొంచెం బెటర్గా వేసుకోండి. సో అది బాగానే ఉంటుంది. ఎనివే మనకి ప్రొడక్షన్ పరంగా అయితే కనుక రెడ్మీ అనేది ఈజ్ ద బెటర్ అనమాట. నెక్స్ట్ డిస్ప్లే గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఈక్వల్గా ఉంటాయి. కానీ మనకి రెడ్మీ సిరీస్ వచ్చేసరికి మనకి 120Hz రిఫ్రెష్తో వస్తుంది అండ్ HD10+ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనకి రెండు శాంసంగ్ డిస్ప్లే అయినా సరే సో రిఫ్రెష్ రేట్ అనేది మనకి రెడ్మీలో వచ్చేసరికి కొంచెం బెటర్గా ఉంది. కాబట్టి ఎక్సలెంట్గా మనకి ఏదైనా గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ మనకి రెడ్మీలో అనేది కొంచెం బెటర్గా ఉంటుంది, చాలా స్మూత్గా రన్ అవుతుంది శాంసంగ్తో పోల్చుకుంటే కనుక. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక రెండు ఈక్వల్గా ఉంటాయి. మనకి అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ సో ఎనీ వీడియో చూసినప్పుడు మనకి రెండు ఈక్వల్గా ఉంటాయి. కానీ కొంచెం బెటర్గా ఉంటుంది మనకి రెడ్మీ సిరీస్ వచ్చేసరికి రిఫ్రెష్ రేట్లో వచ్చేసరికి. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక బెటర్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ మనకు కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది. రెడ్మీ వచ్చేసరికి బ్యాక్స్ మనకి 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, అపర్చర్ 1.8తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్లో, అలాగే 1080 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. శాంసంగ్ వచ్చేసరికి బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 5 మెగాపిక్సెల్, అపర్చర్ 1.8తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 4K రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే 30 ఫ్రేమ్స్లో 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరా పరంగా ఏది బాగుంది అనుకుంటే కనుక రెండు మనకు శాంసంగ్ కెమెరాసే కాబట్టి, శాంసంగ్ సెన్సారే కాబట్టి సో కొంచెం బెటర్గా ఉంటుంది. రెడ్మీ సిరీస్ వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ మీకు జూమ్ చేస్తే కనుక సో క్వాలిటీ అనేది మనకి మిస్ అవ్వకుండా మనకి రెడ్మీ సిరీస్లో కొంచెం బెటర్గా ఉంటుంది. ఒక నార్మల్ యూజర్ అయితే కనుక సో మీరు హెవీగా మీకు కెమెరా అంతగా ఆన్ చేయను, సో కొంచెం డీసెంట్ కెమెరాస్ కావాలి, సో మాకు అంతగా అవసరం లేదు అనుకుంటే కనుక మీకు 5 మెగాపిక్సెల్ అనేది బాగానే ఉంటుంది. కానీ మీరు ఎక్కువ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, సో యూట్యూబర్ అయితే కనుక నాకు ఎక్కువ వీడియోస్ కావాలి, కెమెరా క్వాలిటీ బాగుండాలి అనుకుంటే కనుక అక్కడ మాత్రం పక్కగా రెడ్మీ సిరీస్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. మీకు మెయిన్ సెన్సార్ అయితే కనుక సో మిగతా 3 కెమెరాలు సేమ్ ఈక్వల్గా ఉంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది మనకి మ్యాక్రో వచ్చేసరికి శాంసంగ్లో. సో మెయిన్ సెన్సార్ అయితే కనుక రెడ్మీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఇక నెక్స్ట్ ఫ్రంట్ కెమ్ గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. శాంసంగ్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్తో వస్తుంది, అలాగే రెడ్మీ సిరీస్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్తో వస్తుంది. కాబట్టి మనకి కొంచెం బెటర్గా ఉంటుంది. 20 మెగాపిక్సెల్ బెటర్ అంటే కనుక 80% కొంచెం బెటర్గా ఉంటుంది, 20% కొంచెం ఇది బెటర్గా ఉంటుంది. అంతమించి ఇంకేమీ లేదనమాట. సో ఫ్రంట్ కెమ్ ఈక్వల్, బోత్ మొబైల్స్ కొంచెం ఈక్వల్గా ఉంటే 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. కాబట్టి క్వాలిటీ కొంచెం ఎక్కడ మిస్ అవ్వకుండా మనకి కనిపిస్తుంది. శాంసంగ్ మనకి సెన్సార్ అనేది కొంచెం మనకి డెప్త్గా కనిపిస్తుంది, అంటే మీకు న్యాచురల్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఏ రంగు ఉంటే కనుక, ఏ కలర్ ఉంటే కనుక అక్కడ మీకు థీమ్ని బట్టి మీకు కనిపిస్తూ ఉంటుంది. శాంసంగ్ వచ్చేసరికి కొంచెం బెటర్గా ఉంటుంది శాంసంగ్ కెమెరాస్ ఫ్రంట్ కెమ్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడితే కనుక ఏది బెటర్ అనుకుంటే కనుక ఇక్కడ మాత్రం పక్కగా మీకు రెండు ఈక్వల్గా ఉంటాయి. 5G పక్కన పెట్టండి.
ఒకవేళ 5G అనుకుంటే కనుక మీకు శాంసంగ్ కొంచెం బెటర్గా ఉంటుంది. ప్రాసెసర్ పరంగా అయితే కనుక మీకు ఎక్కడ మీకు తగ్గేది అది పెంచేది లేదు. కానీ సో మీకు కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, సో ఫ్రీ ఫైర్ కానీ, పబ్జీ కానీ, ఎనీ గేమ్స్ అన్నప్పుడు మనకి ఈక్వల్గా ఉంటాయి. సో మీకు ఎక్కడ అది ఇది తగ్గదనమాట. సో కొంచెం మనకి 5G మోడెం కావాలి అనుకుంటే కనుక 755G ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. రెడ్మీ సిరీస్ అని మనకి 732 గేమింగ్ ప్రాసెసర్ కాబట్టి అది బెటర్గా ఉంటుంది. సో ప్రాసెసర్ పరంగా మీకు అది ఎక్కువ ఉంది తక్కువ ఉంది కాదు, కానీ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఒక 10% మనకి 755G ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్గా మనకి పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ మీకు రెడ్మీ సిరీస్లో అనేది మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ ఇచ్చారు కాబట్టి చాలా స్మూత్గా రన్ అవుతుంది. సో మీరు గేమింగ్ ఆడినప్పుడు కానీ మీకు ఆ స్మూత్నెస్ అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట శాంసంగ్తో పోల్చుకుంటే కనుక. ఇంకా ర్యామ్ గురించి మనం మాట్లాడితే కనుక ఇంకా రెండు మనకి ఈక్వల్గా ఉంటాయి. మనకి 6GB 120GB అలాగే 8GB 120GB స్టోరేజ్తో వస్తుంది. కానీ శాంసంగ్లో వచ్చేసరికి మనకి సింగిల్ సిమ్ కానీ సింగిల్ మెమరీ కార్డు కానీ వేసుకోవాలి. కానీ రెడ్మీ వచ్చేసరికి మనకి డ్యూల్ సిమ్ వేసుకోవచ్చు, సింగిల్ మెమరీ కార్డు వేసుకోవచ్చు. ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. చాలామంది ఆలోచిస్తున్నారు మనకి మెమరీ కార్డు ఉంటే బాగుండు అనే వాళ్ళకైతే ఇదైతే రెడ్మీ సిరీస్ అనేది కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. శాంసంగ్ అయితే కనుక ఎప్పుడు తీసుకొచ్చేది, కానీ ఈసారి ఏంటో మరి కొంచెం కాంప్రమైజ్ అయ్యింది. సో చూద్దాం ఫ్యూచర్లో వేరే మొబైల్స్ ఏమి వస్తుందేమో దాని గురించి మనం మాట్లాడదాం. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ గురించి మనం మాట్లాడితే కనుక బ్యాటరీ అయితే కనుక మనకి రెండు ఈక్వల్గా ఉంటాయి. మనకి రెడ్మీ సిరీస్ వచ్చేసరికి మనకి 5020 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 33 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ వచ్చేసరికి 50 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 15 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం చాలా మైనస్. సో 5000 mAh బ్యాటరీ అంటే కనుక ఛార్జ్ చేసేసరికి మనకి ఈజీగా 2 అవర్స్ పడుతుంది, 2.5 ఈజీగా పడుతుంది. ఇక్కడ మాత్రం మనకు చాలా కాంప్రమైజ్ అయ్యారనమాట. సో ఎందుకు నాకైతే అర్థం కాదు. కానీ సో ఇక్కడ మాత్రం మనకి 30 వాట్స్ ఇచ్చుంటే కనుక చాలా చాలా బెటరు. కానీ కొంచెం మైనస్ డ్రాప్ అని చెప్పొచ్చు శాంసంగ్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ ప్రైస్ అంటే కనుక ముందు బ్యాటరీ గురించి చూద్దాం. బ్యాటరీ అయితే కనుక మీకు ఈజీగా వెళ్ళలేదన్నా సరే 2 days కన్ఫర్మ్ వస్తుంది. ఒక మిడ్ రేంజ్ యూజర్ అయితే కనుక, హెవీ గేమర్ అయితే కనుక మీకు 1 day ఈజీగా వస్తుంది. రెండు మనకి సూపర్ డిస్ప్లే కాబట్టి మనకి ఈజీగా మనకి ఒక మిడ్ రేంజ్ యూజర్ అయితే కనుక 2 days కన్ఫర్మ్ వస్తుంది. ఇది మాత్రం పక్కాగా అనమాట. ఇంకా నెక్స్ట్ ప్రైస్ గురించి మనం మాట్లాడితే కనుక 6GB 120GB స్టోరేజ్ వచ్చేసరికి రెండు మొబైల్స్ కూడా మనం 20,000 పెట్టారు. సో ఇది మాత్రం కొంచెం బెటర్ అనమాట. సో మీకు అమెజాన్ యాక్చువల్గా మనకి శాంసంగ్ వచ్చేసరికి 22,000 పెడితే కనుక మనకి అమెజాన్ కూపన్ వస్తే కనుక 20,000కి వస్తుంది. సో మనకి రెండు మొబైల్స్ కూడా మనకి 20,000కి వస్తాయి. సో ఈ 20,000లో మనకి శాంసంగ్ కొనాలా అండ్ రెడ్మీ కొనాలా అనుకుంటే కనుక ఫస్ట్ మీకు ఒకటే చెప్తున్నాను, మీరు 4 years 3 years వాడతాను మొబైల్ అనుకుంటే కనుక మీరు పక్కగా శాంసంగ్ మొబైల్కి వెళ్ళిపోండి, 5G మొబైల్ కాబట్టి. లేదు అనుకుంటే కనుక మీరు పక్కగా రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కానీ రెడ్మీ నోట్ 10 ప్రో కానీ తీసుకోండి, అది బెటర్గా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, రెడ్మీ సిరీస్లో మనకి కొంచెం యాడ్స్ ప్లే అవుతుంటాయి. సో సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత యాడ్స్ని మీరు ఆఫ్ చేసుకుంటే కనుక అది ప్లే అవ్వదు. కానీ మనకి శాంసంగ్ వచ్చేసరికి నాక్ సెక్యూరిటీతో వస్తుంది కాబట్టి సెక్యూరిటీ అప్డేట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఏ సిరీస్లో మనకి ఎక్కువగా వచ్చేది లేదా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మనకి శాంసంగ్లో ఎక్కువ వచ్చేవి. కానీ ఈసారి మనకి ఈ మొబైల్ తీసుకొచ్చారు M40లో వచ్చరికి నాకు సెక్యూరిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. ఇది ఒకసారి ఆలోచించండి. మీరు సెక్యూరిటీ పరంగా ఎక్కువ చూస్తాను అనుకుంటే కనుక, మీరు ఎక్కువ బ్యాంక్ పర్పస్ అనుకుంటే కనుక శాంసంగ్ అనేది ఈజ్ ద బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్తున్నాను మీకు, రెండు మొబైల్స్ కూడా సర్వీస్ సెంటర్ అనేది దగ్గర ఉందో లేదో చూసుకోండి, అది మాత్రం పక్కగా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి సర్వీస్ సెంటర్ అనేది చాలా చాలా ఉపయోగం అనమాట. సో ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళలేము, ప్రస్తుతం లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి పక్కాగా ఇంపార్టెంట్ మనకి సర్వీస్ సెంటర్. ఇది మాత్రం పక్కాగా మాత్రం మర్చిపోకండి, ఓకేనా. నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీ కూడా సేమ్ మనకి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఛార్జర్ కెపాసిటీ మాత్రం మనకి శాంసంగ్ అనేది కొంచెం లో రేట్లో ఉంది. అండ్ ఫ్రంట్ కెమ్ అయితే కనుక పక్కాగా మనకి రెండు ఈక్వల్గా ఉంటాయి. మనకి ఏం డిఫరెన్స్ ఉండదు. మనకి ఈ 16 MP ఆ 20 MP అంతే, అంతమించి ఇంకేం లేదు. ఇక బ్యాక్ కెమెరాస్ అయితే కనుక మేజర్ వచ్చేసరికి మనకి రెడ్మీ సిరీస్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. సో మీకు చాలా చాలా బెటర్గా ఉంటుంది రెడ్మీ సిరీస్ అయితే కనుక బ్యాక్ కెమెరా. ఇంకా ప్రాసెస్ గురించి మనం మాట్లాడితే కనుక మనకు రెండు ఈక్వల్గా ఉంటాయి. మనకి ఎక్కడ మనకి అటుగా ఉండదానిక. సో మనకి 100కి 90% మనకి ఈక్వల్గా ఉంటే 10% మాత్రం 75G ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా ర్యామ్ పరంగా స్టోరేజ్ పరంగా మనకి రెడ్మీ సిరీస్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి శాంసంగ్లో వచ్చరికి మనకి ఓన్లీ మనకి సింగిల్ సిమ్ కానీ సింగిల్ మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ ఇచ్చారు. కానీ రెడ్మీ సిరీస్లో అదేం లేదు. సో ఇక్కడ మాత్రం కొంచెం కాంప్రమైజ్ అయ్యారు శాంసంగ్ వచ్చేసరికి. సో అంత మించి ఇంకేం లేదనమాట. సో మీ దగ్గర 20,000 ఉంటే కనుక మీరు 5G మొబైల్ కావాలి అనుకుంటే కనుక సో బెటర్గా మీరు శాంసంగ్కి వెళ్ళిపోండి. శాంసంగ్ లవర్స్ అయితే కనుక, లేదు నాకు ఏదైనా పర్లేదు అనుకుంటే కనుక రెడ్మీ సిరీస్కి వెళ్ళిపోండి, మీకు బెటర్గా ఉంటుందన్నమాట. సో ఓకేనా, మీకు అర్థమైంది కదా. మీకు అర్థమైపోతే కింద కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇంక ఈరోజు టాపిక్ వస్తే ఇదనమాట. నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతర్ బాబాయ్, జై హింద్ అండ్ స్టే హోమ్, స్టే సేఫ్.
ప్లీజ్ అందరు ఇంట్లోనే ఉండండి. మ్యాక్సిమం సో ఎక్కువ మీకు అర్జెంట్ పని ఉంది అనుకుంటే కనుక బయటకు వెళ్ళండి, కానీ సో లేదు అనుకుంటే కనుక ఇంట్లోనే ఉండండి. మాస్క్ ధరించండి, పక్కగా శానిటైజర్ అనేది పక్కగా మీకు చేతిలో పెట్టుకోండి, చాలా మంచిది. ఓకేనా? స్టే హోమ్, స్టే సేఫ్.